ఈ అభిషక్తుడు అతన్ని చంపడానికి, హాని చేయడానికి, నాశనం చేయడానికి వస్తున్నా దావీదు సౌలుని ఏం చేస్తాడు? గౌరవం. ఎందుకంటాడు? ఒక మాట అంటాడు, హీ ఈజ్ ద లార్డ్స్ అనాయింటెడ్ అంటాడు. హల్లెలూయా. స్వస్థత సూత్రాలు రాసుకోండి. ఆరోగ్య స్వస్థత సూత్రాలు అందరూ అనండి. ఆరోగ్య స్వస్థత సూత్రాలు అనండి. అదేంటంటే వినయము. ఏంటది? వినయము ఉండాలా, కొవ్వు ఉండకూడదు, అంటే గర్వం. మోర్ హ్యూమిలిటీ. అండ్ ది సెకండ్ ఇంగ్రీడియంట్ చూద్దాం. ఐ వాంట్ టు టాక్ టు యు అబౌట్ ద సెకండ్ ఇంగ్రీడియంట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రెండవ ఇంగ్రీడియంట్. మొదటిది వినయము. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వని చెప్పాను నేను. ఒకటేమో యోబు చెప్పాను. ఎలీఫజ్ ఎంతమంది గుర్తుంది? ఎలీఫజ్ది. ఓకే, ఎలీఫజ్. ఇంకేం చెప్పాను? అక్కడ తూరు సిదోను స్త్రీ చెప్పాను, నయమాను చెప్పాను. ఓకే, ఈ ముగ్గురికి స్వస్థతకు ముందు దేవుడు ఏం పరీక్షించాడు? గర్వాన్ని పరీక్షించాడు. ఆ గర్వాన్ని వినయంగా మార్చిన తర్వాత వారికి ఏమిచ్చాడు? విడుదల. కానీ కృపావాక్యంలో ముందు ఇచ్చేస్తాడు విడుదల, తర్వాత నువ్వు తగ్గించుకోవాలా, అప్పుడు పోయింది మళ్ళా రాదు. ఓకే, కృపాయుగంలో ముందు ఇచ్చేస్తాడు, అవునా? గర్వం ఇచ్చేస్తాడు, కానీ తర్వాత నువ్వేం చేయాలి? దాన్ని తగ్గించుకోవాలి, అప్పుడు అది మళ్ళీ రాకుండా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో రెండవ సూత్రాలు ఏంటంటే, లవ్ ద అనాయింటెడ్ అండ్ రెస్పెక్ట్ దెమ్ even if they harm you or they come against you or even if they sin or they make mistakes. Respect and love the anointed and respect him even if they harm you or come against you or even if they sin or do anything. ఏంటి దీని తెలుగులో ఏమంటారు? అభిషక్తులను ప్రేమించండి. అభిషక్తులను ప్రేమించండి, గౌరవించండి. వారు నీకు నష్టం కలుగు చేసినా, నీ మీద తిరుగుబాటు చేసినా, వారు ఒకవేళ తప్పులో ఉన్న, వారు తప్పు చేసినా, వారు పాపంలో పడిపోయినా, అభిషక్తులను ఏం చేయాలా? ప్రేమించాలా, గౌరవించాలా. అభిషక్తులు వారు నీకు నష్టం కలిగి చేస్తున్నా, నీ మీద తిరుగుబాటు చేస్తున్నా, వారు తప్పు చేసినా, పాపంలో పడిపోయినా వారిని ఏం చేయాలా? ప్రేమించాలా. ఇది ఎలా సాధ్యం అండి? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇది ఎలా సాధ్యము? ఇది ఎలా సాధ్యము? చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫస్ట్ నుంచి వెళ్దాం. అబ్రహాము పొరపాటు చేసి అబద్ధం ఆడితే దేవుడు రాజుని తిట్టాడా, అబ్రహాముని తిట్టాడా? ఏమంటున్నాడు రాజుని? నా అభిషక్తుడు పొరపాటు చేసినా అంతే, అనవసరం. వాడు పొరపాటు చేసినా నా అభిషక్తుడిని తాకొద్దు. డోంట్ టచ్ మై అనాయింటెడ్. రాజు అంటాడు, ఆయన తప్పు చేశాడు, నేను కరెక్ట్ చేశాను కదా, నన్ను గుర్తెత్తవేట. అంతే, రూలే. అభిషక్తులను ఏం చేయాలా? గౌరవించాలి. అబ్రహాము పొరపాటు చేస్తే రాజుని ఏమన్నాడు? అబ్రహాము నిమిత్తము నువ్వు చచ్చిన వాడివి అన్నాడు. చంపేస్తావా నన్ను? అభిషేకం వెళ్తా. యస్, అంతే, నమ్మాల్సిందే నువ్వు. ఈ విషయంలో ఏంటయ్యా న్యాయము? ఐ డోంట్ నో. రెండవది చూసుకుంటే, మోషే ఒక ఇథోపియా స్త్రీని చేసుకుంటాడు, అవునా కదా? హీ మ్యారీస్ ఎన్ ఇథోపియన్ ఉమెన్. ఇజ్రాయేలీల ప్రకారము అది ఇష్టమా కాదా? నో, దట్స్ ఎ రాంగ్ థింగ్. అలా చేసినప్పుడు అందరూ తిరుగుబాటు చేస్తారు మోషే మీద. మిరియాము వాళ్ళందరూ తిరుగుబాటు చేసి, నువ్వే నాయకుడు, మాకు వాన్ చేసుకుని తిరుగుబాటు చేస్తే, దేవుడు మిరియాం కూడా అభిషక్తురాలే, కానీ మిరియాంకి ఏమొస్తుంది? కుష్టు వచ్చేస్తుంది. షీ గెట్స్ లెప్రసీ. గాడ్ సెడ్, నా కుమార్ అభిషక్తుడు ఏం చేశాడు నేను చూసుకుంటాను, నువ్వు ఏం చేయాలా? నీ సహోదరుడైనా సరే నువ్వేం చేయాలా? గౌరవించాలా. అతను తప్పు చేశాడు, నువ్వేం చేయాలా? నోరు ముసుకు. ఇప్పుడు ఎవరికి నష్టం? మోషేకా, మిరియాంకా? ఒకసారి మోషే పొరపాటు చేస్తే తన కుమారుడికి మరి సర్కంసెషన్ ఏమంటారు తెలుగులో? సున్నతి చేయనందుకు దేవుడు మోషేని చంపేయబోతాడు తెలుసా? గాడ్ వాంట్స్ టు కిల్ మోసెస్. చంపేస్తాడు మళ్ళీ. అప్పుడు మోషే వాళ్ళ ఆవిడ సున్నతి చేస్తుంది, రాయితో సున్నతి చేస్తుంది. అలాగని దేవుడు తన అభిషక్తుల్ని తను చూసుకుంటాడు. నువ్వు నోరు మూసుకోవాలా, ప్రేమించి ఏం చేయాలా? గౌరవించాలా. ఐ లర్న్డ్ ఇట్ ప్రాక్టికల్లీ. దెన్ ఐ సా దిట్. ఇది బైబిల్లో ఎలా ఉందని చూశాను. దెన్ ఐ వాజ్ అమేజ్డ్ అట్ వాట్ గాడ్ హస్ రిటన్ ఇన్ ద బైబిల్. ఎందుకు అభిషక్తుని గౌరవించాలా? ఎందుకంటే ఆ మనిషి మీద కాదు, అతనికి ఇచ్చిన అభిషేకము యెహోవానైన నాది గనక. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? ఎస్, బికాస్ దట్ అనాయింటింగ్ ఈజ్ మైన్. హీ ఈజ్ మై సర్వెంట్, మై అనాయింటెడ్. సో యూ కెనాట్ జడ్జ్ ఇట్. నేను కావాలంటే నేను చంపుకుంటాను, ఏమైనా చేసుకుంటా. నువ్వేం చేయాలా? గప్చిప్. ఐఎమ్ టెల్లింగ్ యూ, దీస్ ఆర్ ద థింగ్స్, హెల్త్ ఇంగ్రీడియంట్స్.
మరి మిరియామ్కి కుష్టి వచ్చిందా లేదా? అక్కడ ఫరో తన ఇంట్లో అందరికీ కడుపులు కనకుండా అయిపోయా లేదా? ఎస్, దే బికమ్ బ్యారన్. అంటే రాజుకి కాందాను లేదు. తర్వాత రాజుని అంటాడు, నిన్ను కూడా చంపేస్తాను అంటాడు, మీ కడుపులు దిగబడం కాదు. సో డెత్ పెనాల్టీ టు ఎ కింగ్ బికాస్ ఇట్ టచ్ ద అనాయింటెడ్. దట్ వాజ్ అమేజింగ్ టు మీ. కానీ ఒక వ్యక్తిని మటుకు దేవుడు పొరపాటు చేసినా గౌరవిస్తాడు, దావీదుని. ఎందుకో తెలుసా? సౌలు అభిషక్తుడా కాదా? సౌల్ని ఎవరు అభిషేకించారు? ఎంతమందికి తెలిసేది? ఓకే, సౌలు అనే ఒక వ్యక్తిని సమూయేలు ప్రవక్త అభిషేకిస్తారు. అంటే సౌలు అభిషేకించింది ఎవరు? దేవుడా సమూయేలా? దేవుడే. అదే సౌలు ఇంకొక అభిషక్తుడు ఉంటాడు. ఆ అభిషక్తుడు పేరేంటి? దావీదు. ఈ సౌలు సీనియర్ అభిషక్తుడు, దావీదు జూనియర్ అభిషక్తుడు. ఈ సౌలు కత్తి పట్టుకొని దావీదుని చంపడానికి పరిగెడతా ఉంటే తప్పించుకుంటూ ఆ రాజుని గౌరవిస్తూ ఉంటాడు దావీదు. హల్లెలూయా. ఎంతమంది చదివారు ఇది? మొదటి రాజులు, రెండు రాజులు, మొదటి సమయంలో 2 రాజుల్లో. ఒక మాట అండు. ఒకసారి ఆ రాజు అక్కడ దావీదు గురించి తవురుతూ వచ్చి అలసిపోయి పడుకుంటాడు కొండల్లో. అప్పుడు దావీదు దొంగచాటుగా వెళ్ళి ఆ రాజు గుడ్డముక్క కట్ చేస్తాడు. రాజుని చంపేయచ్చు కదా. గుడ్డముక్క కట్ చేసి దూరంగా వెళ్ళి అవతల కొండెక్కి, రాజా సారీ, నీ గుడ్డముక్క కట్ చేసినందుకు నువ్వు అభిషక్తుడు, నేను ముట్టుకోకూడదు, కానీ నేను ప్రేమిస్తున్నాను, దయచేసి నన్ను నేను చేయక, నేను నీ దగ్గర కుక్కలాంటానయ్యా, నన్ను ఎందుకు కొడతామని తగ్గించుకొని అభిషక్తుడి నుంచి పారిపోతాడు దావీదు. నేను ఆశ్చర్యపోయాను. ఈ అభిషక్తుడు అతన్ని చంపడానికి, హాని చేయడానికి, నాశనం చేయడానికి వస్తున్నా దావీదు సౌలుని ఏం చేస్తాడు? గౌరవం. ఎందుకంటాడు? ఒక మాట అంటాడు, హీ ఈజ్ ద లార్డ్స్ అనాయింటెడ్ అంటాడు. హల్లెలూయా. సౌలు ఎవరు అభిషక్తుడు? దేవుని అభిషక్తుడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఓ మ్యాన్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. పక్కన చెప్పండి, దేవుని సంఘానికి చాలా ముఖ్యమైనదని చెప్పండి. ఎస్పెషల్లీ టు ద బిలీవర్స్. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అలాంటి దావీదు లాస్ట్కి ఒక శత్రువు ఏం చేస్తాడు? ఒక సౌలు దగ్గర ఉండే ఒక వ్యక్తి సౌలుని చంపేసి, అవునా, దావీదు దగ్గరికి వచ్చి కటింగ్ ఎత్తాడు. ఎందుకంటే దావీదు బహుమానం ఎత్తాడేమో అని. రాజా, నేను సౌలుని చంపేసా అంటాడు. చంపావరా అని చెప్పాడు, కసకస పొడిచేస్తాడండి దావీదు. ఎందుకంటే దేవుని అభిషేకుడిని చంపడానికి నీకెంత ధైర్యము. ఎంతమందికి తెలిసి వాక్యము? డిడ్ యు సీ దాట్? ఎందుకు దావీదుని హృదయానుసారుడు అన్నాడు? దావీదుని చంపడానికి బయలుపడుతున్నా, దూషిస్తున్నా, అవునా, సమూయేలు ప్రవక్తను చంపడానికి వెళ్ళిపోయాడు. ఎవరు? సౌలు. అయినప్పటికీ దావీదు అతను అభిషక్తుడు గనక అతను చంపడానికి వస్తున్నా సరే నరహంతకుడాయుడు సావు అని ఒక మాట కూడా అనలే, గౌరవిస్తూ వచ్చాడు. సో అభిషక్తుడు నీకు నష్టం కలుగ చేస్తున్నా, నీకు హాని కలిగి చేస్తున్నా, అతను పడిపోయినా, అతను పాపము చేసినా అతను ఏం చేయాలా? ఈ భూమి మీద అతను ఉన్నంత కాలము అతన్ని గౌరవించాలా, ప్రేమించాలా. ఇది కష్టం అంటావా? శక్తి చేత కాదు, బలం చేత కాదు, నీ శరీరంతో కాదు, ఆత్మ చేత ఇది సాధ్యం. దిస్ వర్డ్ ఈస్ గివింగ్ యూ ఫెయిత్. ఎవరైనా ఏమైనా చేశారా? షట్ అప్. అవతల మాట్లాడుతున్నాడా దైవజనుల గురించి? నోరు మూసుకో, చెవులో సీసం పోసుకో, అవునా, లేకపోతే నాలుగు కాల్ చేసుకో. ఎందుకు కాల్చుకుంటున్నావంటే నువ్వు అన్నదానికి పశ్చాత్తాపం నాకు అన్న. అంత సీరియస్సా? ఎస్. టెల్ ద పీపుల్ నో దట్ ద లార్డ్స్ అనాయింటెడ్ కాంట్ బి టచ్డ్. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? దిస్ హ్యాస్ టు బి టాట్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఎందుకంటే రోగాలు పోయి మళ్ళా తెలుసా, రోగాలు పోతున్నాయి మన 11 ఏళ్ళ నుంచి, కానీ పోయినాయి ఎంత రూపాయలు అంత వరకు వచ్చేస్తున్నాయి. అందుకే నేను అవి పక్కన పెట్టేసి ఎవరి కోసం చేస్తున్నాను? పిల్లలు లేని వాళ్ళకి. వచ్చినోడు బయటికి మళ్ళీ లోపలికి వెళ్ళలేడు కదా, అందుకని అయ్యే బాగున్నాయి. అడిగి పెరుగుతూ ఉన్నాడు పెద్ద అవుతున్నాడు. అమ్మాయి బాగుంది, సాక్ష్యం అలాగే ఉంది, ఎక్కడ పోకూడదు అక్కడ గంగలు ఉంది. ఏ బాగా పని చేస్తున్నాయి అంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పని చేస్తున్నాయి. కానీ అప్పుడు దేవుడు తర్వాత నాకు ఇది బోధించి ఈ వర్తమానము మన క్షేమం కొరకు బయలుదేరుతున్నాడు, చెప్తున్నాడు. హల్లెలూయా. గాడ్ ఈస్ స్పీచింగ్ టు మై బెనిఫిట్. దీని చాలా దీనివల్ల మీరు నేర్చుకున్నారో లేదు, కానీ ఈ బోధల ద్వారా నేను బాగా నేర్చుకున్నాను. వెన్ గాడ్ టాట్ మీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 11 years, I learned this. సో మీకు కూడా నేర్పిస్తున్నాను. ఎంతమందికి నేర్చుకుంటున్నారు? ఓకే. దిస్ ఈజ్ వాట్ గాడ్ వాంట్స్ టు టీచ్ us. Keep quiet. God taught me. If you don't want things to come back, మిరియామ్ల సఫర్ అయింది. Many people suffered sickness because they didn't respect the anointed. చాలామంది మోషే మీద తిరగబడినందుకు వాళ్ళ స్పాట్లోకి ఎందుకు వెళ్ళిపోయారా లేదా? దే డైడ్ ఇమీడియట్లీ. డిడ్ యూ సీ దాట్? కృపావాక్యమే కరెక్టే, దేవుడు ఇచ్చేస్తాడు, కానీ తర్వాత
వేరు తెలుసుకోవాలి కదా. ఓకే, లెర్న్ దిస్ ఇస్ అ వెరీ సీరియస్ మ్యాటర్. లెర్న్ దిస్ అండ్ గెట్ ఎడ్యుకేటెడ్ ఇన్ దిస్ ఏరియా. ఓకే, నెక్స్ట్ ఇంగ్రీడియంట్కి వెళ్దాం. ఎంతమందికి అర్థమైంది ఇది? యు లెర్న్ ఇట్. అతను నేను మోసం చేసినా, నేను పొడి చేయలేకపోయినా చచ్చిపో, కానీ ఒక మాట అనక, పరలోకంలో గొప్ప బహుమానం ఇస్తాడు దేవుడు నీకు. హల్లెలూయా. యు డై విత్ ఇట్, షటింగ్ యువర్ మౌత్. ఎవరు పొడిచారంటే ఎవరు పొడి చేశాడులే అని నువ్వు చావు. నువ్వు బయటకు వచ్చి అనేక మంది చనిపోయిన వాళ్ళు లేపుతావు నువ్వు. హల్లెలూయా. దిస్ విల్ కమ్ టు యూ ఇఫ్ యూ డూ దట్. ఓకే, బికాజ్ యూ రెస్పెక్ట్ గాడ్స్ అనాయింటింగ్. ఆ వ్యక్తిని చూడకూడదు. ఎవరు చూడాలా? ఎవరిని చూడాలా? తండ్రి అయిన దేవుని అభిషేకము, పిలుపును చూడండి. దిస్ వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్. 1 కొరింథీయులు 11:31-32 చదవండి. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. పౌలు చెప్తున్నాడు, మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. ఒకవేళ ఈ వాక్యం విని నీ మీద తీర్పు వస్తుంది అనుకో, ప్రభువా అభిషక్తులు అనవసరంగా అన్నానని నువ్వు పశ్చాత్తాపడ్డావు అనుకో, ఎవరినన్నా నీ ఇంటి దగ్గర బోధకుండన్నా అభిషక్తులన్నా ఎవరినో ఒకరు నీ పశ్చాత్తాపడ్డావు అనుకో, నీకు తీర్పు రాదంట. హల్లెలూయా. పశ్చాత్తాపం అనండి. రిపెంటెన్స్ ఇస్ వెరీ పవర్ఫుల్. రిపెంటెన్స్ ఇస్ వెరీ పవర్ఫుల్. పశ్చాత్తాపము. నీవు పశ్చాత్తాపడ్డావు అనుకోండి, మనలను మనమే తీర్పు విమర్శించుకొని ఎడల నా వాక్యము అగ్ని వంటిది కాదా, బండను బదలగొట్టు, ఏ హృదయాన్ని అయితే కాలుస్తుందో. ఇఫ్ యూ రిపెంట్, సపోజ్ పరిశుద్ధత గురించి చెప్తే పాపం విషయమే నువ్వు పశ్చాత్తాపడుతున్నావా, దాని శిక్ష రాదు. పశ్చాత్తాపం దేని విషయమైనా అనేక మాటలు అనేసావా, ఎవరైనా క్షమించలేదా, పశ్చాత్తాపడి క్షమించు, ఆ తీర్పు రాదు. రిపెంటెన్స్ విల్ పుట్ అవే గాడ్స్ వ్యాప్. దీన్నే కృపావాక్యము అంటారు. హల్లెలూయా. ఈ పశ్చాత్తాపడితే పోవడానికి ఎందుకంటే పశ్చాత్తాపడితే యేసు నా తరపున భరించాడు అని యేసయ్యని ముందు పెట్టి నువ్వు తప్పించుకుంటున్నావు, తర్వాత నీతి మార్గం వెళ్తున్నావు. హల్లెలూయా. బికాస్ జీసస్ పేడ్ ద ప్రైస్. యేసు ప్రభువు మూల్యం చెల్లించాడు కనుక శిక్ష ఆయన మీద పడుతుంది. తర్వాత నువ్వు చేయకుండా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. చదవమ్మా 31-32. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలుగకుండానట్లు, ఒకవేళ తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలుగుకున్నట్లు ప్రభువు చేత ఏం పడతామంట? శిక్షింపబడుచున్నామంట. ఎందుకంటే రేపు పొద్దున లోకానికి నరకంలో వేస్తాడు. లోకాన్ని వాళ్ళతో పాటు నేను నరకలేడు దేవుని చిత్తమా? కాదు. అందుకని కొన్ని కష్టాలు నీ జీవితంలో రావడానికి నువ్వు ద్వారము తెరుచుకుంటావు. యూ విల్ అలౌ సమ్ ప్రాబ్లమ్స్ టు కమ్ ఇన్ యువర్ లైఫ్ సో దట్ నీవు పశ్చాత్తాపడి మళ్ళా దేవుణ్ణి తెలుసుకుంటున్నట్లు. వారితో పాటు తీర్పు పొందకుండా ఉండడం కోసము కొన్నిసార్లు నీవు చేసే పనుల ద్వారా కొన్ని శిక్షకు పాత్ర. అందుకనే ఎన్నిసార్లు చెప్పినా వినడంలో వానికి శిక్ష హఠాత్తుగా వస్తుందంట. గాడ్ విల్ బి వార్నింగ్ యూ. గాడ్ విల్ బి వార్నింగ్ యూ. ఎవరైతే నేను చెప్పిన దాన్ని కంటి పడుకుని పశ్చాత్తాపడ్డారో ఒక్కటి మీ మీదకి రాదు. కాబట్టి భయపడొద్దు, ఆనందపడు. నువ్వు తప్పులు చేస్తే భయపడకుండా ఏం చేయాలా? ఎందుకు ఆనందపడాలి? ప్రభా దా శిక్ష చేయవు, ఇప్పుడు నుంచి నేను పశ్చాత్తాపడి అలాంటివి చేయను నిర్ణయించుకున్నట్లయితే ఏమీ రావు. ఒకవేళ మళ్ళీ పడిపోయాను, మళ్ళీ పశ్చాత్తాపడి మళ్ళీ చేయను అని ఈసారి ప్రార్థన చేస్తున్నావు అనుకో, ప్రభా మళ్ళీ సెకండ్ టైం పడిపోయాను, 10 సార్లు పడిపోతున్నాను, ఇందులో అనకూడదు అనుకుంటే అనేస్తున్నాను అయ్యా, నన్ను క్షమించని ఉపవాసం ఉండి ఏడ్చి ప్రార్థన చేయి. మళ్ళీ సార్ నీ నోరు బంద్ అయిపోతుంది పరిశుద్ధాత్మ ద్వారా. హల్లెలూయా. గాడ్ విల్ హీల్ యువర్ టంగ్ ఫర్ వాట్ యు ఆర్ డూయింగ్ నౌ. ఓకే, ఇంకొకటి చూద్దాం. హీలింగ్ ఈజ్ ఫర్ ఎ పర్పస్. ఒక్కొక్కసారి దేవుడు కొన్ని బలహీనతలను నిన్ను బ్లెస్ చేస్తాడు. కొన్ని తప్పులు నువ్వు చేస్తా ఉన్నా నిన్ను బ్లెస్ చేస్తాడు. ఎందుకో తెలుసా? ఎవరైనా అది గుర్తించారా? నేను ఈ పొరపాటు చేస్తున్నా నన్ను ఆశీర్వదించాడు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? అందరూ, ఎవ్రీబాడీ. ఎందుకు దేవుడు ముందే ఆ పొరపాటు తీయడు? నువ్వు ఎదిగిన తర్వాత నీకు ఆ పొరపాటు చూపిస్తాడు. ఎందుకు అని చూడండి. అక్కడ సామెతలు దానికి వెళ్ళను, ఎందుకంటే ఇప్పుడు చిన్న ప్రేయర్ ఉంది. ఇక్కడ ఒకసారి ఫాస్ట్గా చదివేద్దాం. ఇది ఒక్కటి చెప్పి ముగిస్తానులేండి, మిగిలిన తర్వాత చదువుకుందాం. 13:24 నుంచి చదువమ్మా ఒకసారి. మత్తయి సువార్త 13:24 నుంచి చదువు. మాథ్యూ చాప్టర్ 13 ఫ్రమ్ వర్స్ 24. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. చూడండి, ఏదైనా తోటలో ఆదామవ్వ చక్కగా ఉన్నప్పుడు వారి జీవితాల్లో మోసాన్ని, నష్టాన్ని, పాపాన్ని విత్తింది ఎవరు? అపవాది. దేవుడు చక్కగా చేసిన ఆదామవ్వ జీవితంలో వాడు కొన్ని విత్తనాలు నాటాడు. ఆ విత్తనాలు ఇప్పుడు మరి మన జీవితంలో వచ్చేసాయి. వీ గాట్ సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ లైఫ్స్. అయితే దేవుడు ముందే చెప్తే నువ్వు విశ్వాసంలో ఎదగవని
నీ బలహీనతలున్నా, నువ్వు ఆ పాపం చేస్తున్నా, నువ్వు ఎదిగేటట్టు చూస్తాడు. నీ విశ్వాసాలు ఎదిగిన తర్వాత అప్పుడు తీర్పు తీరుస్తాడు, చెప్తాడు ఇదిగో ఇది వదిలేయని. అప్పుడు నువ్వు ఎదిగిన తర్వాత దాన్ని నువ్వు ఎప్పటికైనా తీసేయాలి. లేదు ఇప్పుడు దాకా బాగానే ఉంది, నాలోనే ఉంది, అది ఇది ఉన్నా సరే ఇప్పుడు దాకా నాకు ప్రాబ్లం రాలేదు అనుకుంటున్నావా? దేవుడు కావాలని ఇప్పుడు దాకా వెయిట్ చేశాడు, ఈరోజు దాన్ని విడిచిపెట్టమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. గురుగు ఆ మంచి మొక్క, అవునా? చెడ్డ విత్తనాలు మంచి విత్తనాలు అయ్యి ఎరిగావు, అవునా? అది అటు గడ్డి ఎదిగింది, దాంతోపాటు మొక్క ఎదిగింది. ముందే పీకేస్తే ఈ విత్తనం దెబ్బతింటుందని ఈ మొక్క ఎదిగిన తర్వాత, గడ్డి ఎదిగిన తర్వాత గడ్డిని పీకేస్తాడు, ఎందుకంటే దీని వేరు లోపలికి వెళ్ళిపోతుంది కనుక. హల్లెలూయా. అందుకనే దేవుడిని ఆశీర్వదించాడు, కృపలో క్షమించాడు. నువ్వేం చేస్తున్నా నీతో పాటు బలహీనత ఎదిగింది, కానీ నువ్వు ఇంకా ఎదగాలంటే దాన్ని పీకేయాలా లేదా? ఎస్, గాడ్ సేస్ నౌ ఐ విల్ టేక్ ఇట్ అవుట్. ఎవరైతే అనేక సంవత్సరాల నుంచి సంఘానికి వెళ్తున్నారో, 10, 20, 30, 40 ఏళ్ళ నుంచి వెళ్తున్నారో, నీలో ఈ బలహీనత ఉంది. దేవుడు ఈ కాలంలో ఆ బలహీనత గల పెరిగిపోయిన గడ్డిని పీకి వేస్తున్నాడు. గాడ్ ఈజ్ నౌ క్లీనింగ్ ఇట్. కమ్ ఆన్, రీడ్. దట్స్ కాల్డ్ ద వర్డ్ ఆఫ్ గ్రేస్. ఇంత పాపం చేసిన నేను ఓకే అనుకున్నాను, కానీ దేవుడు ఇందుకోసమా ఎదిగిన తర్వాత పీకేద్దామని వెయిట్ చేశాడా? ఎస్, కమ్ ఆన్, రీడ్. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు. కోతకాలము వరకు రెంటినీ కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టెలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రతో చెప్పుదా నేను. హల్లెలూయా. అంటే నీ విశ్వాసంతో పాటు బలహీనత పెరిగింది. హల్లెలూయా పెరిగింది, బూతులు పెరిగాయి, ఆశీర్వాదాలు పెరిగాయి, శాపాలు పెరిగాయి. ఈడు నాశనం అయిపోను, ఈడు పాడైపోను, ఈడు చచ్చిపోతాడు, ఈడు పాడైపోతాడు, అన్నీ పెరిగిపోయాయి. పక్కన చెప్పండి, నీలో అన్నీ పెరిగిపోయానండి. రెండూ పెరిగాయి, కానీ ముందు నుంచి దేవుడేం తీలే, అన్నీ నడుస్తుంది, అన్నీ బాగా నడుస్తుంది, అన్నీ బాగా నడుతుంది, పేరు నడుతుంది, అద్భుతం అన్నీ జరుగుతుంది. కానీ ఏదో ఒక రోజు దేవుడు దాన్ని పెరికి వేయాల్సిందే. ఎలా పెరికి వేస్తాడు? కాల్చివేస్తాడు. ఎలా కాల్స్తాడంట? యేసుప్రభువు వారు కృపామయుడే కాదు, పెంచేవాడే కాదు, కాల్చేవాడు కూడా. అదే బ్రదర్, చూద్దాం. మత్తయి సువార్త 3, మత్తయి సువార్త 3, 11, 12. మత్తయి సువార్త 3 అధ్యాయము 11, 12. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఎవరి గురించి చెప్తున్నారు ఇక్కడ? బాప్తిజం ఇచ్చు యోహాను యేసు ప్రభు వారి గురించి చెప్తున్నాడు. నేను నీటితో ఇస్తాను బాప్తిజము, కానీ నా వెంట వచ్చి యేసయ్య అగ్నితో ఇస్తాడు అని చెప్తున్నాడు. చదవమ్మ. అయితే నా వెనుక వచ్చున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. పరిశుద్ధాత్మ ఆదరణకర్త, ఆదరించడానికి. అగ్ని దేనికి? చూద్దాం, చదవండి. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, దాంతోపాటు అగ్నితో పాటు చాట కూడా ఉందంట. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని. హల్లెలూయా. ఏం చేస్తారంట? అగ్నితోటి ఈ చెడు పెరిగినటువంటి మొక్కలను ఏం చేస్తారంట? కాల్చేస్తారు. దీనికి తగలకుండా, ఎందుకంటే పెరిగింది కదా, దాన్ని తీసి దీనికి కాల్చేస్తారంట. ఏదో ఒక టైంలో నీ బలహీనతను, ఎంత కృపావాక్యం చెప్పినా నీ బలహీనతను ఏదో ఒక టైంలో కాల్చివేయాల్సిందే. ఈ 5 ఏళ్ళు నీవు కృపలో ఎదిగేటట్టు చూశాడు, దాంతోపాటు బలహీనత ఎదిగింది. కానీ 5 ఏళ్ళ తర్వాత 2016లో ఆ ఎదుగుదలను పక్కన పెట్టి బలహీనతను కాల్చివేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. యు ఆర్ సీయింగ్ హౌ గాడ్ ఈస్ వైజ్లీ యాక్టింగ్ నౌ. ఇంత గొప్ప యేసయ్య కాల్స్తున్నాడా లేదా? ఎస్. పక్కన చెప్పండి, కృపామయుడు కాల్చేవాడు కూడా అనండి. హీ ఈజ్ అ బర్నర్ ఆఫ్ సిన్ అండ్ వీక్నెస్. అది ఎంత పెరిగిపోయింది, దాంతోపాటు అభిషేకం అలాగే ఉంది. ఇప్పుడు దాన్ని కాల్చేస్తున్నాడు దేవుడు. నీ ప్రార్థనా జీవితం పెరిగింది, బైబిల్ జీవితం పెరిగింది, ఆత్మలో పెరిగింది, అన్నీ పెరిగాయి. దాంతోపాటు బలహీనత పెరిగింది, దాన్ని ఈరోజు పెరికి వేస్తున్నాడు యేసయ్య. హల్లెలూయా. హీస్ ప్యూరిఫైయింగ్ యూ. పక్కన చెప్పండి, ఆయనని పరిశుద్ధపరుస్తున్నాడు అని చెప్పండి. హీస్ ప్యూరిఫైయింగ్ యూ నౌ. దిస్ వర్డ్స్ విల్ ప్యూరిఫై యూ. నౌ ఐ ప్రే ఫర్ హీలింగ్. అయ్యా, నీవు ఇచ్చిన వరాన్ని నేను వాడుతున్నాను. ఇప్పుడే తల నుంచి అరికాల వరకు ప్రతి రోగాన్ని బంధిస్తున్నాను. తలలో ఉండే నర్వస్ ప్రాబ్లం, నరాల బలహీనతను బంధిస్తున్నాను. సైనస్ వ్యాధిని బంధిస్తున్నాను. తలలో ఉండే గెడ్డలను, డౌన్ సిండ్రోమ్ను, మానసిక వ్యాధులను నేను బంధిస్తున్నాను. పానిక్ అటాక్స్ లార్డ్, ఫియర్, భయము, తలకు సంబంధించినటువంటి ప్రతి వ్యాధిని బంధిస్తున్నాను.
ఇదిగో సైనస్ వ్యాధిని, నరముల వ్యాధిని, తలలో గెడ్డలు, అవునా, న్యూరాన్స్, ఇదిగో తలలో కణితలు, ఎటువంటి బాధ అయినా సరే, క్యాన్సర్ అయినా, బ్రెయిన్ క్యాన్సర్ అయినా ఇప్పుడే ఆ తలను ముట్టి స్వస్థపరచండి నజరేయుడైన యేసయ్య. అదే కాదు, ఇదిగో చెవులను ముట్టండి, వినే చెవులను దయచేయండి, చెవి సమస్యలను తీసివేయండి. ఇదిగో వారి కళ్ళను తాకండి, ఐసైట్ను చక్కగా మీరు ముట్టి స్వస్థపరచండి అయ్యా. చక్కటి కనుచూపు దయచేయండి, క్లియర్ విజన్ ఇన్ జీసస్ మైటీ నేమ్. కళ్ళలో ఉండే క్యాటరాక్ట్స్ను తీసివేయండి, ఐసైట్ను షార్ప్గా దయచేయండి. ఆ కళ్ళను నేను మహిమపరిచే కళ్ళుగా మార్చమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఆ కళ్ళు ఎలర్జీలను తీసివేయండి, ఐ ఎలర్జీ బి హీల్డ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఇదిగో వారి ముక్కులను తాకండి, సైనస్ను తీసివేయండి, జలుబులను తీసివేయండి, ఎలర్జీలను తీసివేయండి. వారి పళ్ళను, దంత సమస్యలను ముట్టి స్వస్థపరచండి, నాలుకను ముట్టి స్వస్థపరచండి, మాటలను స్వస్థపరచండి. ఇదిగో థైరాయిడ్ వ్యాధిని ముట్టి స్వస్థపరచండి, గొంతు సమస్యలను ముట్టి స్వస్థపరచండి నజరేయుడైన యేసయ్య. ఎముకల్లో వ్యాధులను తీసివేయండి, స్పాండిలైటిస్ను తీసివేయమని ప్రార్థిస్తున్నాను. గుండె జబ్బులను, హార్ట్ బీట్ స్లోగా ఉన్న, ఫాస్ట్గా ఉన్న గుండెను ముట్టి స్వస్థపరచండి, లివర్ వ్యాధులను ముట్టి స్వస్థపరచండి, ఊపిరితిత్తుల్లో వ్యాధులను ముట్టి స్వస్థపరచండి. ఊపిరితిత్తు పోయిందా, కొత్త ఊపిరితిత్తులు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. కొత్త గుండె దయచేయండి. ఛాతిలో ఏ భాగములో, మాంసములో, కండరంలో నొప్పులున్నా తీసివేయండి. శరీరంలో గెడ్డలను కరిగించమని ప్రార్థిస్తున్నానయ్యా. బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్, టీబీ, ఇటువంటి వ్యాధులను తీసివేయండి. కిడ్నీ వ్యాధులను, లివర్ వ్యాధులను తీసివేయండి, పేగుల్లో వ్యాధులను తీసివేయండి, వెన్నులో నొప్పులను తీసివేయండి. స్పైన్ ప్రాబ్లమ్స్ బి హీల్డ్ ఓ లార్డ్. జాయింట్ పెయిన్స్ను తీసివేయండి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ను తీసివేయండి. ఎస్ లార్డ్. ఇదిగో ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్లను తీసివేయండి అయ్యా. పైల్ సమస్యలను తీసివేయండి. Let those yokes be broken on these bodies now. Let those yokes be broken. ఆ కాడిలను పరిపూర్ణంగా వారి శరీరం మీద విరగొట్టమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో ఎవరెవరికైతే నూతనమైన అవయవాలు కావాలో అవి వారికి దయచేయండి. నూతన శరీరాల, నూతన విషయాలు వారికి దయచేయండి. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.